ఇప్పుడు ఈనాటి ప్రధాన వక్త గారిని మనం వేదిక మీదకి పిలుదాం. శ్రీ గంగాధర శాస్త్రి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగ ధారని మన యొక్క సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పగలరని ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీటి మబ్బు కోసం సరే శ్లోకం పాడితే ఎవడో చప్పట్లు కొట్టాడు. సినిమా పాట పాడితే ఆ చివరి వరకు మీరు ఆపమనం అది సంస్కృతి. శ్లోకానికి సినిమా పాటకి తేడా ఏమిటంటే జాగ్రత్తగా వినండి అందరం. శ్లోకం అంటే రెస్పెక్ట్, సినిమా పాట అంటే క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. అది నేర్పించాలి, అది ధర్మం. చాలా విశేషమైన కార్యక్రమంలో భాగం పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు మిత్రులందరికీ, ముఖ్యంగా ప్రేక్షకుల స్థానంలో ఉన్న బిఎస్ శర్మ గారికి, ప్రభుత్వాలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీ వేదికను అలంకరించిన శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి ఎస్ విజయ భారతి గారు, అంటే ఆవిడతో నాకు ఎక్కువ సన్నిహిత సంబంధం ఉండటం కారణంగా ఆవిడ ద్వారా సమాజానికి అందవలసిన సందేశం ఏమిటంటే, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పే అర్హత ఉంది, ఊరికే మైక్ ఇస్తే మాట్లాడేయటం కాదు. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకు మాత్రమే లోకాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి సంపన్నురాలు, ధర్మం కోసం, దేశం కోసమే జన్మెత్తిన మహాతల్లి విజయ భారతి గారు. మానవ హక్కుల కమిషన్ నేను జర్నలిస్ట్గా ఈనాడు అనే పత్రికలో 1990 నుంచి 2002 వరకు పనిచేశాను. మైక్ పెట్టగానే ఎంతమంది వచ్చేస్తారు, మైక్ తీసేస్తే వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా లేదా చాలామందిని చూసుంటాం. వీడియోకి ఎంతమంది వస్తారు, వీడియో తీసేస్తే ప్రపంచానికి ఇచ్చిన మాటను దక్కించుకునే ప్రయత్నం చేస్తారా చాలామందిని చూసాం. అన్నిటికీ ఆన్సర్స్ 000. ఈ తల్లి అలా కాదు, ఆల్వేస్ అది గుడి తలుపులన్నా మూసుకుంటాయేమో ఒక సమయం వచ్చిన తర్వాత, కానీ ఆవిడ ఇంటి తలుపులు, ఈ ఈ మానవ హక్కుల కమిషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళినా అది న్యాయం జరుగుతుంది, దాన్ని వినియోగించుకోండి. ఇప్పటిదాకా ఆవిడ చెప్పిందంతా అదే. అలాగే శ్రీమతి రైతు బంధు సభాధ్యక్షులు శ్రీమతి వి ఉషారాణి గారు అనగానే నేను అట్లా ఐబ్రోస్ అలా ఎగరేసి నేను చూడలేదు, కానీ వారిది ఘంటసాల గ్రామం అనగానే ఒళ్ళంతా పులకరించింది. ఈ ప్రపంచంలో, అంటే ప్రపంచం మొత్తంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో అసలు జీవితం అంటే గడపడం అంటే ఇలారా అని జీవిత పాఠాన్ని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ బోధించిన జగద్గురు, విశ్వగురు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో పుట్టాం మిత్రులారా మనం. అందుకని అదృష్టవంతులం. అలాంటి భగవద్గీతని
కొన్ని దశాబ్దాల పాటు రిటైర్మెంట్ సబ్జెక్టుగా ముసలివాళ్ళ చేతుల్లో, వృద్ధుల చేతుల్లో గ్రంథంగా, పారాయణ గ్రంథంగా, అలా పర్పస్ లేకుండా కేవలం పారాయణకే పరిమితం అయిపోయి కొన్ని దశాబ్దాలు గడిచిపోతే, అలా బాల్య దశ నుంచి నేను కూడా అలాగే చూస్తూ ఇది కేవలం భగవంతుని సమీపించేటప్పుడు మాత్రమే మనం అందులోకి తొంగి చూడవలసిన గ్రంథమేమో అనుకుంటున్న సమయంలో ఘంటసాల అని తెలుగువాడు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల కూడా. ఆయన భగవద్గీత పాడితే 700 శ్లోకాలలో ఆయన 106 శ్లోకాలు పాడితే, ఆ 106 శ్లోకాలు పాడితే తాత్పర్య సహితంగా ఒరే భగవద్గీతలో ఏదో ఉందిరా మనకు తెలియంది, ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే అని ఆయన గాన పద్ధతిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మన ముందు నిలబడి ఉపదేశం చేస్తున్న అనుభూతి కలిగించే గాత్రంతో మన ముందుంచిన గాన యోగి ఘంటసాల గారు పుట్టిన ఊళ్ళో ఆవిడ పుట్టడం అన్నది నేను పులకరించిన విషయం. రెండవది, భగవద్గీత అంతా కామన్గా అండర్లైన్ ఆఫ్ ది భగవద్గీత ఏమిటంటే, నువ్వు ఏ పని చేసినా, నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, మీరు జీవితం నుంచి మృత్యువు పేరుతో జీవితం నుంచి వెళ్ళిపోయినా, జీవితం అంటే ఉన్న కాలంలో ఉండటం కాదు, మనం వెళ్ళిపోయిన కాలంలో శాశ్వతంగా ఉండిపోవటమే నిజమైన జీవితం నాన్న అని తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పాలి. ఇవాళ గుర్తు చేయాల్సిన విషయం ఏమిటంటే, నేను ప్రపంచంలో భగవద్గీత చెప్పే ముందు ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళినా నేను ప్రత్యేకంగా బేసిక్స్ ఆఫ్ భగవద్గీత కంటే ముందు ఇంట్రడక్షన్ చెప్పాల్సింది ఏమిటంటే, ఇవాళ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎంతసేపు సమయం కేటాయిస్తున్నారు ప్రశ్నించండి. ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటలకు వస్తే అసలు ఆ రోజు ప్రోగ్రెస్ ఏమిటో మనం కంచాల ముందు కూర్చుని, ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్సింగ్, అందరూ కూర్చుని తినే అవకాశం లేదు. మధ్యాహ్నం లంచ్ అందరూ కూర్చుని తినే అవకాశం లేదు. రాత్రి డిన్నర్ డెఫినెట్గా అవకాశం ఉంది. ఆ సమయంలో చెత్తా చెదారం టీవీ ఆన్ చేసి చూడండి. అది గీత చెప్తుంది, మనుష్యాణం ఇవాళ ఈ వేదిక మీదకి రావడం నేను చాలా ఆనందిస్తున్నాను. రాత్రి 9 అయితే అసలు మన జీవితాలకి ఏమాత్రం ఉపయోగపడని బిగ్ బాస్ ముందు కూర్చోవటం. వీళ్ళే మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణలో కూడా కలుస్తారు, వీళ్ళే లలితా సహస్రనామ పారాయణలో కూడా కలుస్తారు, వీళ్ళే రకరకాల పూజలో కలుస్తారు, దేవుడి దగ్గర కూడా కలుస్తారు. మరి దేవుడి దగ్గర కలిసినప్పుడు అదే ఐడియాలజీ కొనసాగాలి కదా. వీళ్ళే బిగ్ బాస్ పేరుతో టీవీ ముందు కూర్చొని చూడడం ఏమిటి? ఎంత దారుణం అది. లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు మిత్రులారా, ఎన్లైటన్మెంట్. ఏ పని చేయటం ద్వారా సమాజం ప్రభావితం అవుతుందో, ఏ పని మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారో, ఆ పాయింట్ నుంచి ఆలోచించండి ఒకసారి. మనం ఏం పనులు చేస్తున్నాం? మీరు లేవగానే స్నాన సంధ్యాతులు పూర్తి కాగానే మీరు పూజ గదిలోకి వెళ్ళి ఏదో పారాయణం చేస్తున్నారనుకోండి, అదే అబ్జర్వ్ చేస్తాడు పిల్లవాడు. స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈజ్ ది వే టు గాడ్ అని తల్లిదండ్రులు రోజు పూజ గదిలోకి వెళ్ళి, ఏది మన చేతిలో లేదు నాన్న, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవ బలం మనకి లేకపోతే మనం సంపూర్ణమైన విజయాల్ని సాధించలేదు నాన్న. అందుకని దైవానుగ్రహం మనకి పుష్కలంగా కావాలి, అందుకని కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం. ఇది ఆంతర్యం అని మీరు సందేశం ఇచ్చే అవకాశం ఉంది అనుకోండి. పిల్లల్ని అలవాటు చేశారనుకోండి, వాడు తప్పుడు ఆలోచన చేసే అవకాశం లేదు మిత్రులారా. మీరు ఇంట్లో తప్పు చేస్తే సరిదిద్దటానికి తల్లిదండ్రులు ఉంటారు, మీరు బయటకు వెళ్ళి తప్పు చేస్తే సరిదిద్దడానికో దండించడానికో పోలీసులు ఉంటారు. కానీ లోపలే ఒక తప్పు జరిగిపోతుంటే, ఇవాళ సమాజంలో అదే జరుగుతోంది. తల్లిదండ్రులు గమనించలేరు, బయటకు వెళ్తే పోలీసులు గమనించలేరు, కానీ లోపలే ఒక భయంకరమైన తప్పు జనరేట్ అయిపోతుంటుంది. అప్పుడు ఎవడు అడగాలి? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అడగాలి. మీరు శ్లోకం చదవండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఏది పరధర్మం, ఏది స్వధర్మం?
చిన్న చిన్న ప్రశ్నలు వేయండి తల్లిదండ్రులకి. హిందూయిజం పేరుతో చాలా సభలు ఏర్పాటు చేస్తున్నాం. అసలు హిందూయిజం ఆంతర్యం ఏమిటో తెలిసిన వాళ్ళు ఎంతమంది? పెద్ద ప్రశ్న. సనాతన ధర్మం అని ఒక సినిమా యాక్టర్ స్టేజ్ మధ్యలోకి వచ్చి సనాతన ధర్మం అనగానే వెంటనే గూగుల్లో సెర్చ్లు విపరీతంగా కోట్ల వరకు. అంటే అప్పటిదాకా పడుకునున్నామా? అప్పటిదాకా ముద్దు నిద్రపోతున్నామా? ఎవరో మనని మేల్కొల్పే స్థితిలో ఉన్నాం. ఎంత దుస్థితిలో ఉన్నాం. ఇంకా చాలా సందర్భాల్లో పెద్ద వాళ్ళు ఇతర మతాల్ని ఉదాహరణగా తీసుకుని అది మనకి చెప్పించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామంటే చూడండి. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్, అన్ఫార్చునేట్లీ సో వీక్. ఐఎమ్ సో సారీ టు టెల్ దిస్. బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోడు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తున్నాం. ఎంతమంది హిందువులకు ఒక్క శ్లోకంతో ప్రార్థించడం వచ్చు? శివరాత్రి చేస్తున్నాం. ఎంతమంది హిందువులకి ఒక్క శ్లోకంతో పరమేశ్వరుని ప్రార్థించడం తెలుసు? నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు ఒక పోతన పద్యం నేర్చుకోకపోతే పిల్లలకి నేర్పించకపోతే ఏమిట్రా మన ఉనికికి అర్థం? ఊరికే సభలు సమావేశాలు పెడితే సరిపోయిందా? ఈ కార్యక్రమం ఆంతర్యం తెలుసుకోవాలి. ఒక సినిమా అయినా, ఒక జీవితం అయినా, బాటం లైన్ అని ఒకటి ఉంటుంది. వెళ్ళిపోయే మన శవం అక్కడ ఉంటుంది. దేహాంతకాలం మనం పడిపోయిన తర్వాత మనం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇతను లేకపోతే ప్రపంచం మోగబోయింది అని మాట్లాడాలి. ఒక వ్యక్తికి ఇతనికి రీప్లేస్మెంట్ లేదని భావించాలి. అలాగే ఒక మహాత్మా గాంధీ, అలాగే ఒక త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, స్వామి వివేకానంద, అన్నమయ్య, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా బతుకున్నారేంటి? వాళ్ళు లేరు. మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఉన్న కాలంలో దే డిడ్ సంథింగ్ టు ది పీపుల్, నేషన్. ఇందాక చాలా గొప్ప మాటలు మాట్లాడారు. భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఇవన్నీ భగవద్గీత చెప్పింది. దేశభక్తి ఎవడో చెప్తే మనం నేర్చుకునే స్థితిలో లేం మిత్రులారా. మనవాడే చెప్పాడు. శ్రీరాముడు, రాముడు, లక్ష్మణుడు ఇద్దరు లంకలో అడుగుపెట్టారు. ఆ లంకా ద్వీపం చూస్తూనే ఎంత స్వర్ణమయ, ఎంత మణిమయ, ఖచ్చితంగా ఎంత శోభిలితోంది అన్నయ్య, అద్భుతం ఇది అన్నాడు లక్ష్మణుడు. రాముడు వెంటనే నీకది అద్భుతంగా అనిపిస్తోందేమో కానీ నాకు అలా అనిపించట్లేదు సోదరా. ఎందుకంటే అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ దేశభక్తి తత్వాన్ని ప్రపంచానికి చెప్పినవాడు శ్రీరాముడు. ఆ భూమిలో పుట్టాం. ఎవరన్నా తలుచుకుంటున్నప్పుడు జై శ్రీరామ్ అంటే ఊరికే జై శ్రీరామ్ అనేటం కాదు. ఎందుకు అంటున్నామో కూడా తెలుసుకోవాలి. ఒకసారి అనండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకు అంటున్నామంటే నిజానికి మన పక్కింటి వాడితో మనకు అవసరం లేకపోతే పక్కింట్లో ఎవడున్నాడో తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా మనకు ఉన్నది మిత్రులారా. అలాంటిది ఈ భూమి మీద లేనివాడు, ఎన్నో యుగాల క్రితం త్రేతాయుగంలో ఉన్నవాడు, అతన్ని ఇప్పటిదాకా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పటిదాకా ఎందుకు తలుచుకుంటున్నాం? తన జీవితకాలం మొత్తం మీద ఏనాడు తను దైవమని ప్రకటించుకోలేదే. ఎందుకు తలుచుకుంటున్నాం అంటే జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, లగ్జరీగా బతకటం కాదు, జీవితం అంటే ధర్మంగా బతకటం అని ప్రపంచానికి తను ఆచరించి చెప్పినవాడు. అందుకని జై శ్రీరామ్ అన్నాం. చాలామంది హిందూ మహాసభలు పెట్టినప్పుడు జై శ్రీరామ్ అనే ఒక్క మాటతో ఆపేస్తున్నారు. దయచేసి అట్లా ఆపకండి. ఆయన త్రేతాయుగం ధర్మాన్ని ఆచరించి అనుష్ఠించి చూపించినవాడు. ఆ తర్వాత కాలంలో ఉన్నవాడు. రాముడు ప్రపంచానికి ఎంతవరకు మిగతా ప్రపంచానికి ఎంతవరకు కనెక్ట్ అయ్యాడో మనకి తెలియదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం ప్రపంచానికి కనెక్ట్ అయ్యాడు భగవద్గీత ద్వారా. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో దిస్ ఈజ్ ది లైఫ్ అని చెప్పినవాడు. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. జీవితం అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత వెనక మనని పరిశీలించేవాళ్ళు, వెనక వచ్చే తరాల వాళ్ళకి ఆదర్శవంతంగా జీవితం గడపడమే జీవితం. అది ఎలాగో 3 మార్గాల రూపంలో ప్రపంచానికి చెప్పాడు. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం అని. ఇంత డీటెయిల్డ్గా ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏర్పరిచిన సద్గురువు, జగద్గురువు, విశ్వగురువు ఇంకొకరు లేడు. అందుకని చెప్పాలి జై శ్రీకృష్ణ. గట్టిగా చెప్పండి, జై శ్రీకృష్ణ. ఇక మూడవ నినాదం గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్ మర్చిపోవద్దు, జై శ్రీకృష్ణ మర్చిపోవద్దు. మూడవ నినాదం ఏమిటో తెలుసా? ఆ వేదిక మీద అక్కడ ఇప్పుడు మేము కార్యక్రమ ప్రారంభానికి ముందు జ్యోతి ప్రకాశనం చేశాం. ఎవరికి? భారత్ మాత.
చెప్పండి, భారత్ మాతాకి. ఏమిటి భారత్ మాత గొప్పతనం? ప్రపంచానికి ఆదర్శవంతమైన సంతానాన్ని ఇచ్చింది. ఎవరా సంతానం? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఇవాళ శ్రీకృష్ణుడు అనగానే భగవద్గీతని కేవలం హిందువులు మాత్రమే, భారతీయులు మాత్రమే మాట్లాడుకోవట్లేదు మిత్రులారా. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే అనేవాడు భారతదేశానికి వచ్చి ఇక్కడ సంస్కృతం భగవద్గీత నేర్చుకునే ప్రాసెస్లో అసలు నా పేరే నాకు చాలా చిరాగ్గా ఉంది, నా పేరు ఈ క్షణం నుంచి మార్చేసుకుంటున్నాను, ఈ క్షణం నుంచి నా పేరు వామదేవ శాస్త్రి అన్నాడు ఆయన. దట్ ఈజ్ భారతదేశం. ఇంత మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు అందులో మన వంతు మన బాధ్యత ఏంటి? ఇది పిల్లలకి మనం చెప్తున్నామా? దయచేసి వినండి మిత్రులారా. దీనికి ఒకటే కారణం, తల్లిదండ్రులు తమ విలువైన సమయాన్ని పిల్లల కోసం కేటాయించట్లేదు. అదే దురదృష్టం. మాలాంటి వాళ్ళు ఎంతమంది వేదికల మీద ఎన్ని వేల ఉపన్యాసాలు చెప్పినా జరుగుతూనే ఉన్నాయి. హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారో తిరుమలలో కూడా అంతేమంది ఉన్నారు. ఎంతమంది ఇవాళ ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇవాళ భక్తి ఛానల్స్ విపరీతం మిత్రులారా. జాగ్రత్తగా ఆలోచించండి. భక్తికి విపరీతం. హిందూయిజం ఏ దశలో ఉంది అంటే వాట్సాప్లో భక్తిని ప్రచారం ఫార్వర్డ్ చేసే స్థితిలో మాత్రమే ఉంది, ఆచరించే స్థితిలో లేరు. అది దురదృష్టం. భగవద్గీత కానీ, రామాయణం కానీ, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ రిటైర్మెంట్ గ్రంథాలు కాదు. బేసిక్స్ ఆఫ్ ఈ హిందూయిజం ఏదైతే ఉందో అది పిల్లలకి తెలియచెప్పే అవకాశం చెప్పండి, తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా చదవాలి అని అన్నాం అనుకోండి, పిల్లలు వెంటనే ఏమంటారు? ఎందుకు చదవాలి అని అంటారు. నాన్న, నీ పుస్తకాల్లో నువ్వు కాలేజీకి, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు నీ పుస్తకాల్లో కనిపించేవన్నీ జీవితానికి, ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే పనికొచ్చే విద్యలు మాత్రమే నాన్న. ఆ విద్యని ప్రపంచానికి పంచిపెట్టి నువ్వు శాశ్వతుడు కావడానికి సంబంధించిన ఒకే ఒక విద్య ఉంది, అది అధ్యాత్మ విద్య. నీకు ఐఫోన్ కావాలంటే అమెరికా పోండి, అక్కడ కొనుక్కోండి. ఇంకోటేదో కావాలంటే ఇంకో దేశం పోండి, ఇంకోటేదో కావాలంటే ఇంకో దేశం పోండి. కానీ జ్ఞానం కావాలంటే, జ్ఞానం అనే విలువైన తరగని సంపద, ఎక్స్పైరీ డేట్ లేని సంపద కావాలంటే ప్రపంచం అంతా ఒకే దేశం రావాలి. అది మన భారతదేశం. మేరా భారత్ మహాన్. అలా రాముడు, కృష్ణుడు లాంటి గొప్ప వాళ్ళని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంతానాన్ని కన్నందుకు భారత్ మాతాకి జై. అది మన ఇన్స్పిరేషను. ఏ వంశమైనా, ఏ దేశమైనా అందులో పుట్టిన వాళ్ళ వల్లే, వాళ్ళు చేసే పనుల వల్లే, వాళ్ళు ప్రపంచానికి ఇచ్చే త్యాగం వల్లే ఆ దేశమో, ఆ కుటుంబమో నిలబడుతుంది, పేరు తెచ్చుకుంటుంది. అది చెప్పాలి బిడ్డలకి. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం కూడా, ప్రపంచంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. మొత్తం ప్రపంచం అంతా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మిత్రులారా. అత్యంత దురదృష్టకరం. ప్రతిదీ ఎంటర్టైన్మెంటే. మీరు టీవీ పెట్టండి, ఒక మర్డర్ మిస్టరీని కూడా 10 రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ లాగా చూపిస్తాడు. ఒకటి ఇంకోటితో అక్రమ సంబంధం, దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు విడివిడిగా ఇంటర్వ్యూలు చేసేయటం ఎంత దుర్మార్గమో చూడండి. ఇది నేను మీడియాని అనాలో అనక్కర్లేదో, అసలు ఎక్కడ ఆలోచించాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియని స్థితి. అలాంటి స్థితుల్లో, అలాంటి దశల్లో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిద్ మాం వేత్తి తత్వతః. మన అక్కడ ఫేస్బుక్ ఆన్ చేస్తే ఒక దొంగని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ఎలా సార్ ఇన్ని బ్యాంకులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వందల బ్యాంకులను ఇంత చాకచక్యంగా పట్టుబడకుండా ఎలా దోచుకున్నారు సార్ అని అడుగుతున్నాడు వాడిని ఇంటర్వ్యూవర్. వాడేమని చెప్తున్నాడంటే ఆ ఇంటర్వ్యూలో, వాడి ఎక్స్పీరియన్స్ అనమాట అది. వాడేమని చెప్తున్నాడంటే, నేను బ్యాంక్ దొంగతనానికి వెళ్ళే ముందు లక్ష్మీ గణపతి పూజ చేస్తా అన్నాడు వాడు. సమాజానికి ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు చూసారా వాడు. ఇట్లాంటి ఇంటర్వ్యూలన్నీ చూసి నేను ప్రారంభంలో చెప్పాను, స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్. చెత్తా చెదారం వీడియోలన్నీ చూస్తూ పడుకోకుండా ఒక భగవద్గీత శ్లోకం చదువుకోండి. మీరు నన్ను అడగచ్చు ఒక మాట, పిల్లలు కూడా చెప్పండి. అది నిద్రలో పీడకలలు రాని ఒక యోగ నిద్రలోకి మీరు జారుకోవాలంటే రాత్రి 10 దాటిన తర్వాత కొన్ని భగవద్గీత శ్లోకాలు తాత్పర్య సహితంగా మీరు మీ బిడ్డలకి నేర్పించండి. అది ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత మతం కాదు, జ్ఞానం.
భగవద్గీత మతం కాదు, సర్వ మానవులకు ఆశాదీపం. భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కానివ్వరాదు. భగవద్గీత గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశిద్దాం. ఒకసారి చెప్పండి. మామూలుగా అంటే మీకు కంపేర్ చేసి చెప్తే తప్ప వీటి విలువ తెలియదు మిత్రులారా. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం పేరుతో కర్తవ్య బోధ చేసి 5048 సంవత్సరాలైంది. ఇప్పటికీ 5122 సంవత్సరాలైంది. వేర్ నో అదర్ రిలీజియన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ప్రపంచంలో ఏ మతం ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ, కర్తవ్య బోధ, మొత్తం అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్య బోధ భగవద్గీత. అది మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం. ఇది చెప్పండి. ఇవి ఏవీ తెలుసుకోకుండా జస్ట్ బొట్టు పెట్టుకుని నేను హిందువునంటే కుదరదు మిత్రులారా. మనం హిందువులు ఎంత బలహీనంగా ఉన్నామంటానికి ఒక దారుణమైన ఉదాహరణ సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహం కూలగొట్టడం. ఏమయ్యారు హిందువులందరూ? బతుకున్నారా? చచ్చిపోయారా చుట్టూతా? ఎవడో ఒక కిషన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరగ దీన్ని నేను ఖండిస్తున్నాను, ఇది జరగడం దారుణం అంటే హిందూయిజం నిలబడిపోతుందా? ఎవడో ఒకడు మైనారిటీ పేరుతోనో, ఎవడో ఒకడు మూర్ఖుడు పేరుతోనో ఒకడొచ్చి హిందువుల దేవాలయాలు కానీ హిందూయిజం మీద కానీ వాడు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉండి వాడి పాపాన వాడే పోతాడంటే భారతదేశంలో ఎప్పటికీ సనాతన ధర్మం గట్టిపడే బలపడే అవకాశం లేదు మిత్రులారా. రండి, రోడ్డు మీదకి రండి, ప్రశ్నించండి. సో వాక్కుకున్న శక్తిని కనుక మీరు ఉపయోగించుకోనంత వరకు మాలాంటి వాళ్ళు ఎంత అరిచి చెప్పినా, ఎంత సరిసి చెప్పినా, ఎంత తట్టి చెప్పినా, ఎంత తిట్టి చెప్పినా, ఎంత కొట్టి చెప్పినా వీళ్ళు అలాగే పడుకుని ఉంటారు. ఒక మహానుభావుడు, ఒక స్వామీజీ, చిన్మయ మిషన్, చిన్మయ స్వామి ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తుంటే పక్కనే అడిగాడు, ఏంటి స్వామి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగాట. అప్పుడు ఈయన చిన్మయ మిషన్ చిన్మయ అధినేత స్వామి చిన్మయానంద మాట్లాడుతూ అన్నాడు ఒకటే ఒక మాట, హిందువులందరూ షాక్ అవ్వాలి, హిందువులందరూ సిగ్గుపడాలి. అంత మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నట్ట. హిందువులు పేరుకే ఉన్నారు కానీ ఆచరణాత్మక హిందువుల్ని ఎలా వీళ్ళని తీర్చిదిద్దటమో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. ఇంకా అదే స్థితిలో ఉన్నారు. రాముడు మన కళ్ళెదురకుండా ఉన్నా కూడా రాముడి విగ్రహం కూలగొడితే భారతదేశం ఎంత బలహీనంగా ఉందంటే మీరు ఈ మధ్యన మీకు అర్థమై ఉంటుంది. 500 సంవత్సరాలు పోరాటం చేస్తే రాముడి గుడి కట్టుకోగలిగేస్తే ఎంత బలహీనంగా ఉన్నామా. మైనారిటీ అనేవాడు ఒక రామున్నో, ఒక కృష్ణునో, ఒక దేశాన్నో, మన ధర్మాన్నో ఒక మాట మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, పోలీసులందరూ మ్యూట్లో ఉండండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అని మాట్లాడుతూ రెండో రోజు మన ముందే సజీవంగా హ్యాపీగా అలా విచ్చలవిడిగా తిరిగేయగలుగుతున్నాడంటే ఇంతకంటే నీచత్వం, ఇంతకంటే బలహీనత్వం ప్రపంచంలో ఇంకొక మతంలో ఉంటుందంటే నేను నమ్మను. మీరు ఫీల్ అవ్వండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ అమ్మని అంటే ఊరుకుంటున్నారా? లేదు. మీ నాన్నగారిని ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఊరుకుంటున్నారా? లేదు. మీ ప్రాపర్టీ మీద ఎవడన్నా కన్నేస్తే ఊరుకుంటున్నారా? మీ స్థలం ఎవడన్నా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఊరుకుంటున్నారా? లేదు. మరి హిందూయిజం గురించి మాట్లాడితే, దేవుళ్ళ గురించి మాట్లాడితే, ఇట్లా విగ్రహాలు కూలగడితే, దేవాలయాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఊరుకుంటున్నాం అంటే వాళ్ళందరూ మన వాళ్ళు అనుకుంటున్నాం, హిందూయిజం మాత్రం మనదని 100% అనుకోవట్లేదన్నమాట. ఎంత దారుణం ఇది. మన దేశం గురించి ఊరికే పొగుడుకుంటే లాభం లేదు, దానికి నువ్వేమి ఇస్తున్నావు అని ఆలోచిస్తే 0. ఇది గుర్తు చేసుకోవడానికే. అసలు హిందూ శబ్దం లేదు, దీని పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. అసలు ఈ చిన్న చిన్న పదాలకు అర్థం తెలుసుకుందాం, మన బిడ్డలకు కూడా చెప్దాం. సనాతనం అంటే శాశ్వతమైంది. ఎవడో దీన్ని నశింపచేయలేడు. నా హన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. ఎలా అయితే ఆత్మని చంపలేమో అలాగే సనాతన ధర్మాన్ని కూడా ఎవడూ చంపలేడు, ఎవడూ నాశనం చేయలేడు దాన్ని. కానీ
వీళ్ళు ప్రేమిస్తే తల్లులరా, ఆగ్రహిస్తే ఆదిశక్తిరా అనిపించేట్టుగా హిందువులు మారకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. తర్వాత జనరేషన్స్ అయితే ఇంకా దారుణం. ఎవరి చదువుల్లో వాళ్ళు ఉన్నారు, వాడు పుట్టగానే వేరే దేశాలకు పోతున్నారు, వాళ్ళకి ధర్మం తెలియదు, దేశం తెలియదు, దేహమే తప్ప. ఇంకా ఎలా ఈ దేశం? ఒక్క మోడీనేనా? ఒక్క మోడీ తలుచుకుంటేనే రాముడి మందిరం కట్టగలడా? మనమందరం ఏమైపోయాం? నాకేమనిపిస్తుంది అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక మోడీ లాంటి వాడో, ప్రతి రాష్ట్రంలోనూ ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడో ఉంటే తప్ప, నిరంకుశులు ఉంటే తప్ప ఈ దేశం హిందూయిజం అంటే సెపరేట్ కాదు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ హిందూయిజం, వాట్ ఈజ్ హిందూస్ అని అడిగితే చెప్పండి. ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించగలిగేవాడు, ఎవరి కౌగిలిలోనైనా వెళ్ళగలిగేవాడు, ఎవరినైనా తన కౌగిలిలోకి తెచ్చుకోగలిగేవాడు ఒక్క హిందువు మాత్రమే. హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం. హిందూ అంటే అదేదో సెపరేట్ కాదు, నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడేది కాదు. గీత అదే చెప్తుంది. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మనం అందరినీ ప్రేమించి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు అందరినీ కలుపుకోవడానికి సోర్స్ ఏంటో తెలుసా మిత్రులారా? భగవద్గీత. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. ఒకసారి రియలైజ్ అవ్వండి. ఓపెన్ యువర్ థర్డ్ ఐ. మీ మూడో నేత్రాన్ని ఒక్కసారి కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఇప్పటిదాకా ఒక 60,000 పుస్తకాలు చదివాను, 70,000 పుస్తకాలు చదివాను, 80,000 పుస్తకాలు చదివాను. ఆత్మగ్రంథం తెరుచుకోనంత వరకు బాహ్య గ్రంథాలు నిరుపయోగాలు. అండర్లైన్. సీరియస్గా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, చదివిన దాన్ని ప్రచారం చేయండి. భగవద్గీత పరమావధి. అండర్ కరెంట్గా చాప కింద నీళ్ళులాగా క్రిస్టియానిటీ ఎంత వ్యాపించిందో తెలుసా మిత్రులారా? బర్త్డేల పేరుతో ఏం చేస్తున్నాం మిత్రులారా? మనం ఎవరన్నా వ్యక్తులు, మనం జ్యోతి వెలిగించాం, జ్యోతి ప్రకాశనం అన్నాం. దాని వెనకాల తల్లులు శ్లోకాలు చదివారు, అసతోమ సద్గమయ అని మాట్లాడారు. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అన్నారు. ఇన్ని దీపాలు ఉండగా ఆ దీపం ఎందుకు వెలిగించామంటే, ఇన్ని దీపాల్లో ఒక దీపం పోతే పక్క దీపంతో ఆ దీపాన్ని వెలిగించలేము. కానీ ఒక దీపం కనుక కొండెక్కితే అక్కడున్న దీపంతో ప్రపంచం అంతా వెలిగించగలం. అది ఆ దీపం విశిష్టత. దాన్ని జస్ట్ జ్యోతి అంటలేదు. ఎందుకని ఇది తగ్గుతుంది? ఎందుకని? ఈ వాల్యూమ్ తగ్గినప్పుడల్లా నేను అరిచి మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ప్రోగ్రాంలో వాయిస్ పోతుంది. బ్యాటరీలు అయిపోయినాయా? హలో. ఒక వ్యక్తి మరణించాడు. చాలా చోట్ల చూస్తున్నాం. కొందరు సెలబ్రిటీస్, కొందరు వ్యక్తులు అక్కడ మైక్ తీసుకుని 2 మాటలు మాట్లాడుతున్నారు. ఈ చనిపోయిన వ్యక్తి చాలా గొప్పవాడు, ఇతని ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎంత నాన్ సెన్స్ ఇది! ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్ నుంచి వచ్చింది. దానికి లాజిక్ ఏమిటి? 0. ఇక్కడ మన ధర్మం ఏమని చెప్తోంది? మన భగవద్గీత ఏం చెప్తోంది? నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. రివర్బ్ తీసేయండి. దీని తాత్పర్యం ఏమిటంటే, ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువునకు శోషింపజేయను, సాధ్యము కాదు. ఆత్మని ఏది టచ్ చేయలేదంతే. ఆత్మ అవిభాజ్యమైనది. నహన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం పడిపోతుంది కానీ ఆత్మని ఏది అంటదు అని స్పష్టంగా చెప్తుంటే, ఈ చనిపోయిన వ్యక్తికి ఆత్మకి శాంతి దానికి శాంతి అశాంతి ఏమిటి? అసలు లాజిక్ కూడా ఎవడో అన్నాడు, మనం అనేసాం అంతే. ఈ చచ్చిపోయిన వ్యక్తి 1 గంట ముందు, చనిపోయే ముందు మనందరికీ వాట్సాప్ మెసేజ్లు చేసినట్టు, ఒరే నేను శాంతి లేకుండా చచ్చిపోతున్నాను రా, అలా ఏమైనా మెసేజ్లు ఇచ్చాడా? లేదా భగవంతుడిని ఇది ఇంకా దారుణం. ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని నేను భగవంతుడిని వాడేదో వీడి ఫ్రెండ్ అయినట్టు, వీడి ప్రే చేయటం వల్ల వాడు వచ్చి వీడికి ఆత్మకి శాంతి చేసి మన సేమ్ క్యాస్ట్. అందుకని
అంటే ప్రతిదీ ప్రపంచంలో మిగతా ఇంకా దారుణంగా ఇంకా వాటి లోతుల్లోకి వెళ్తే అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి ఒక మత గ్రంథం చెప్తోంది. అది మీకు తెలుసు. రెండవ మతం ఏమని చెప్తోందంటే, రెండవ మత గ్రంథం ఏమని చెప్తోందంటే, మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు బిడ్డల్ని కంటానికి మాత్రమే పనికొస్తారు. ఇంకొక మత గ్రంథం చెప్తోంది. మరి మనం ఏం చెప్తున్నాం? ఎక్కడి నుంచి ప్రారంభించాం చెప్పండి అందరూ? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇందాక ప్రారంభంలో చెప్పారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అసలు చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంది, అందరూ అనేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో, సినిమాల్లో స్త్రీలను ఎలా చూపిస్తున్నారు. స్త్రీలు కూడా కొంత పర్సంటేజ్, చాలా దారుణమైన విషయం ఏమిటంటే, మనం మంచి విషయాలతో పాటు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు కూడా నిర్ద్వందంగా మాట్లాడుకోవాలి మిత్రులారా. స్త్రీని చూస్తే పవిత్ర భావం కలిగేట్టుగా సోషల్ మీడియాలో ఎంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు, దారుణం. ఆ డ్యాన్సులు కానీ, ఆ డ్రెస్సులు కానీ, అంటే మానసిక దుర్బలుడైన మగవాణ్ణి ఎన్ని రకాలుగా పించి చేయాలో, ఎంత దిగజారితే మనకి పబ్లిసిటీ వస్తుందో, ఆపర్చునిటీస్ వస్తాయో అలా దిగజారాల్సిందే అనేట్టుగా ప్రవర్తిస్తుంటే, ఇలాంటి పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంటే, ఈ సిగరెట్లు తాగే స్త్రీలు, మద్యం సేవించే స్త్రీలు, మనందరికీ తెలియదు ఇలా తగలడిపోతుంది ఏంటని. అదే ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నా. ఏదైతే కింద కూర్చొని మనం అనుకుంటున్నామో అదే మాట్లాడుతున్నాను. కరెక్ట్ చేయండి. వాళ్ళు పక్క స్త్రీకి అందించే సందేశం ఏమిటంటే, నువ్వు కూడా ఇలాగే దిగజారితే ఒక ఆపర్చునిటీ ఇమ్మీడియట్గా అద్భుతంగా వచ్చేస్తుంది. బూతులు మాట్లాడేసేయటం, దానికి లైక్లు కూడా, దానికి లక్షల కోట్ల లైక్స్. ఎట్లా ఎటుపోతుంది సమాజం? ఒక చోట ఎక్కడన్నా దారుణం జరుగుతోంది అంటే ఆ ఒక్క చోట ఆ ఒక్క వ్యక్తే కారణం కాదు మిత్రులారా, దానికి మొత్తం సమాజం మొత్తం బాధ్యత వహించాలి. నేను ప్రారంభంలో చెప్తుంది అదే. మీరు మీ బిడ్డలతో చాలా సమయం నైతిక విలువలకి సంబంధించి ప్రతిరోజు నీ ప్రోగ్రెస్ ఏంటో ప్రతి 10 నిమిషాలు మీరు కేటాయించకపోతే సమాజం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. ఊరికే క్యాజువల్గా పూజలు చేస్తుంటాం. ఎందుకది? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. లోపల ఏం లేదు, ఊరికే క్యాజువల్గా. లాస్ట్ ఇయర్ మున్నార్ వెళ్ళాం, ఈసారి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను అక్కయ్య అంటుంది. రెండు ఒకటే. తిరుమలకి వెళ్ళేవాళ్ళు పర్యాటకుల, భక్తుల, ఏ రూపంలో వెళ్ళాలి? అక్కడికి వెళ్తే డిజిగ్నేషన్ మారిపోవాలి కదా. బ్యాంకుకి వెళ్తే కస్టమర్ అన్నారు, ఇంకో చోటకు వెళ్తే ఇంకో బిరుదు అన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ అన్నారు, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమనాలి? భక్తుడు అనాలి కదా. నీలో భక్తి ఎంతవరకు ఉంది? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. హుండీ దగ్గరికి వెళ్ళి డబ్బు వేసి ఈ చుట్టూ తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అందులో వేసిన 25 కోట్లు నావే, మన ఇద్దరిది ఒకటే. ఆర్ యు సాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తాడు దేవుడు. ఇంకా దేవుడికి కావాల్సిన అది కాదు మిత్రులారా. దేవుడి తత్వం ఏమిటో భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పారు. వాట్ ఈస్ ది తత్వ ఆఫ్ గాడ్? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇంత హై ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్లో మాట్లాడితే పిల్లలకు అర్థం కాదండి, పిల్లలకు అర్థం కాదు. నా చిన్నప్పటి వరకు భగవద్గీత అలాగే ఉండిపోవడానికి కారణం అదే నాకు ఇన్స్పిరేషన్ కూడా. ఇలా చెప్పకూడదు జనాలకని. దాన్ని సంక్షిప్తంగా ఏమిటంటే, నాన్న దేవుడు సర్వత్రా వ్యాపించున్నాడు, మన చూడట్లేదు అనుకుంటాం, కానీ గాడ్ ఈజ్ లైక్ ఏ సీసీ కెమెరా. వాడు చూస్తుంటాడు. సీసీ కెమెరాలు కూడా బ్యాటరీ లేకపోతే పని చేయకపోవచ్చు, పవర్ లేకపోతే పని చేయకపోవచ్చు, బట్ వాడు 24/7 మన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.
చేసి ఏం చేస్తాడు? మంచి చెయ్యి నీతో నడుస్తాడు, చెడు చెయ్యి ఏదో రూపంలో నీ ముందుకు వచ్చి నీ తోలు తీస్తాడు. ఈ లాంగ్వేజ్లో చెప్పండి పిల్లలకి. చిన్నప్పటి నుంచే భయము భక్తి నేర్పించండి. ఊరికే ప్రేమ, లవ్, స్నేహం ఇది కాదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఒక మెచ్యూరిటీ అనే గ్యాప్ ఉంటుంది చూడండి. ఆ గ్యాప్లో వాడు ఫ్రెండ్ ఎలా అవుతాడండి? వాడికంటే మీరు 30-40 సంవత్సరాలు మనం పెద్దవాళ్ళం అయినప్పుడు, సీనియర్స్ అయినప్పుడు వాడు మనతో ఈక్వల్ ఎలా అవుతాడు? మీ జ్ఞానాన్ని పంచిపెట్టండి వాడికి, లేకపోతే ఇలాగే ఉండిపోతుంది. కోట్ల మందిలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తారట. అలా ట్రై చేసేవాళ్ళు ఒక్కడే నిలబడతారట. అలా నిలబడ్డవాడే ఒక గాంధీ కావచ్చు, నిలబడ్డవాడే స్వామి వివేకానంద కావచ్చు. వెళ్ళిపోయిన తర్వాత కూడా బతకడం అంటే ఏంటో చెప్పించండి. ఏ పని చేసినా అల్టిమేట్గా భగవద్గీత సారాంశం అంతా ఏమిటంటే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి, ఏ పని చేసినా స్వార్థం మాని చెయ్యి, ఏ పని చేసినా నీకోసం కాదు లోకహితం కోసం చెయ్యి, ఏ పని చేసినా క్రియేటివ్గా చెయ్యి, బ్లైండ్గా చేయొద్దు. వాచి చూసుకుంటూ పని చేయొద్దు. నీ వల్ల నీ కంపెనీకి, నీ వల్ల నీకు ఉపయోగం లేదు. వాచి చూసుకుంటూ పని చేస్తే క్రియేటివ్గా చెయ్యి. ఒక పని 100 మందికి ఇస్తే ఆ 100 మందిలో ఒకడు మాత్రమే అద్భుతంగా చేస్తాడు. ఎందుకని? దాంతో కలిసిపోయేవాడు. ఈ కలిసిపోవడం పేరే యోగము. అదే భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివరిలో అర్జున విషాద యోగం, కర్మయోగం, సాంఖ్యయోగం, మోక్ష సన్యాస యోగం. యోగం అంటే కలయిక. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. మనం చేసే పనితో అంత కలయికతో అంత మమేకమే చేయాలి. పిల్లలు చదువుకున్న వాళ్ళు దయచేసి పిల్లల్ని వాళ్ళకి మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు. ర్యాంక్ వస్తే వస్తుంది, లేకపోతే లేదురా. నాలెడ్జ్ కోసం చదువు, ర్యాంక్ కోసం చదవకు. చదవడం అంటే అర్థం ఏమిటంటే 10th క్లాస్ పూర్తయిపోయింది, ఇంటర్మీడియట్లోకి వెళ్ళాం. 10th క్లాస్లో చదివినవన్నీ మర్చిపోవడం కాదు. ఒక్కసారి చదివితే జీవితం చరమదశలో కూడా గుర్తుండాలి. అది చదవటం అంటే. మేము అలా చదువుకున్నాం. మాకు లెక్చరర్ ఉండేవాడు, డాక్టర్ అంబేద్కర్ పాఠం చెప్పాడు మాకు. ఇవాళకి గుర్తుంది ఇంటర్మీడియట్లో చెప్పిన పాఠం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాట్ అండ్ క్రుసేడింగ్ ఫైటర్ అగైనెస్ట్ సోషల్ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇంజస్టిసెస్. He is the architect of our constitution. Maintaining democracy is a lucid exposition of Dr. Ambedkar's views on democracy and what we should do to preserve it. ఒక పని చేస్తే ఆ పని అంతా అయిపోయి మన జీవితం వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఒక్క మాట మాట్లాడుకోవాలి మిత్రులారా. చాలా విలువైన మాట. ఏమిటో తెలుసా? వీడు దానికోసమే పుట్టాడురా అనిపించుకోవాలి. దట్ ఈస్ ద లైఫ్. నేను ఇంత స్ట్రైట్గా ఇంత నొక్కి ఎలా నువ్వేం చేసావురా, నువ్వు చేసింది ఏమిటి ఈ దేశానికి అని మీరు నన్ను అడగచ్చు. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. భారతదేశంలో పుట్టిన జ్ఞాన భాండాగారం, ఉపనిషత్తుల సారాంశం, వేదాల సారాంశం, సర్వశాస్త్రాల సమాహారమైన భగవద్గీతని ప్రపంచంలో మీరు వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో సంపూర్ణంగా తెలుగు, ఇంగ్లీషు తాత్పర్యాలతో రికార్డు చేసి ప్రపంచానికి అందించిన ఈ దేశంలో, ప్రపంచంలో ఏకైక గాయకుడిని నేనని చెప్పడానికి గర్వపడతా. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అన్నాం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ. సొసైటీ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ నీ తల్లి, నేను అందరికీ నేను కాలేజెస్కి, స్కూల్స్కి ఎక్కువ వెళ్ళి అక్కడ మాట్లాడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే 50-60 ఏళ్ల వాళ్ళ మధ్యలో మాట్లాడితే నువ్వు లే ఉత్తిష్ట జాగ్రత్త అని మాట్లాడతాడు కృష్ణుడు. ఏం లేపుతాం వాళ్ళని? అయిపోయింది, లేచే వయసు అయిపోయింది. లేచే వయసున్న వాళ్ళకి చెప్పాలి. ఎవరంటే స్టూడెంట్స్. లంచం ఇస్తే పని అయిపోతుందనే దశలో ఉన్నాం మనం. లంచం ఎందుకు ఇవ్వాలరా? అవతల వాడి జేబులో రూపాయి నీ జేబులోకి వస్తే ఇంతకంటే నీచుడైన మానవుడు ప్రపంచంలో ఒకడు ఉండడు అనేది సందేశం అందించాలా లేదా? మీకు వెనకటి రోజుల్లో చూడండి, నాగమారుతి శర్మ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఏమిటి, సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్. అలాగే జేడి లక్ష్మీనారాయణ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మీరు ఒక్క చోట సంతకం పెడితే వాళ్ళు బెయిల్ మీద విడుదలవుతారు. మళ్ళీ వారం రోజుల్లో లోపలికి వెళ్తారు. ఎలాగో ఈ సంతకం పెట్టడం వల్ల మీ 10 తరాలు గడిచిపోయే, 10 తరాలు ఎంజాయ్ చేయగలిగేంత డబ్బు వాళ్ళు ఇస్తారు కదా. ఈ మాత్రం లౌక్యం లేకుండా ఎలా బతుకుతున్నారండి మీరు అని అడిగారు వీళ్ళ వెల్ విషర్స్ రూపంలో ఉన్న పాత్రికేయులు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమన్నారో తెలుసా? ఒక గొప్ప మాట ఏమన్నారో తెలుసా?
ధర్మం తప్పితే మరణించినట్టే. అది ఈ దేశం సారాంశం. వాళ్ళు మాట్లాడిన మాట ధర్మం తప్పితే మరణించినట్టే. మీరు భగవద్గీత చదవండి, పెద్దవాళ్ళని కలవండి. ప్రతివాడికి కష్టపడి సంపాదించటమే పరమాత్ముడు మనకిచ్చిన గొప్ప అదృష్టం. ఇది తెలుసుకోకపోవడం వల్లే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా ఉచితం పేరుతో ఎంత డబ్బుని ఎంత సర్వనాశనం చేస్తున్నారో చూడండి. చదివించండి భగవద్గీతకి, డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది. ఉచితం ఎవరికి ఇవ్వాలంటే శారీరక మానసిక దుర్బలులకు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలకి లోనై సర్వనాశనం అయిపోయిన వాళ్ళకి ఉచితం ఇవ్వండి. అది ఆదుకోవటం అంటే అది. ఉచితం పేరుతో మీరు ఇచ్చేస్తే వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు కూడా బ్యాంకుల ముందు నిలబడి తీసుకున్నారు మిత్రులారా డబ్బు. భగవద్గీత చదివించండి. నేనంతా బాగానే ఉన్నానండి, నాకు ఉచితం అక్కర్లేదు అనే స్థితికి బిడ్డలు పెంచండి, సమాజాన్ని పెంచండి. ప్రభుత్వాలు ఎప్పుడు బలాలతో ఆడుకోవు, బలహీనతలతో ఆడుకుంటాయి. బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం ఎలాగో తెలుసు వాళ్ళకి. ఎలక్షన్స్ ముందు మద్యం, ఎలక్షన్స్ ముందు డబ్బు. ఎంత దారుణం, మన కళ్ళెదురుకునే జరుగుతుంటుంది. మీరు తీగలాగితే డొంక భగవద్గీతలో 3 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారా? జీవితం ఎంత విలువైంది, ఎంత విలువైంది. 10 మార్కులు తక్కువైతే చచ్చిపోవడమేనా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి మానసిక బలం ఎలా ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా? ఇస్తే వాళ్ళు ఎందుకు చనిపోతారు? కాబట్టి ఇదంతా చాలా ఆవేశపూరిత ఆలోచనాత్మక ప్రసంగం అయినప్పటికీ మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. వాళ్ళలో ధర్మాన్ని ఇంజెక్ట్ చేద్దాం. ధర్మాన్ని కనుక వాళ్ళకి చెప్పకుండా పెంచితే వాడు 6 అడుగుల అధర్మంగా పెరుగుతాడు మిత్రులారా. అధర్మంగా వీళ్ళల్లోంచే ఇలా పెరిగిన బిడ్డల్లోంచే ఒకడు సినిమా ఆర్టిస్ట్ అవుతాడు, బూతులు మాట్లాడే సినిమా ఆర్టిస్ట్. వీళ్ళల్లోంచే ఒక రచయిత పుడతాడు, బూతు పాటలు రాసే రచయిత. వీళ్ళల్లోంచే ఒక బాధ్యత లేని పొలిటీషియన్ పుడతాడు. వీళ్ళల్లోంచే లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ పుడతాడు. దీనంతటికీ కారణం మనమే అవుతాం. అందుకని దయచేసి మిత్రులారా, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతిని వెలిగిద్దాం. సనాతన ధర్మాన్ని ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. ధర్మం అంటే ఏంటి నాన్న అని పిల్లాడు అడిగాడు. వాడికి చెప్పండి. మనం ఏ పని చేసినా ప్రపంచంలో ఆ పనిని ఎవడు అబ్జర్వ్ చేసినా శబాష్ బాగా చేశాడు అనిపించుకోవడమే ధర్మం. కాబట్టి అలాంటి ధర్మాత్మల పర్సంటేజ్ రోజు రోజుకి పెంచే ప్రయత్నంలో మనం కూడా ధర్మ కంకణ బద్ధులై ప్రపంచాన్ని ప్రభావితం చేసే బాధ్యతని మనం పుణికిపుచ్చుకుందాం. కార్యక్రమం ప్రారంభంలో ఈ జ్యోతి ప్రకాశనంతో పాటు 100 మంది సరస్వతులు చోట కూర్చొని వీణావాదనం చేస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసిన ఈ మహాత్ములకి శతాయుష్మాన్ భవ. అలాగే HSSF హిందూ స్పిరిచువల్ సర్వీసెస్ ఫెయిర్ అందరికీ నేను ఈ వేదిక నుంచి కోరుతోంది, దయచేసి పెద్దవాళ్ళందరూ భగవద్గీత శిక్షణా తరగతులు ప్రతి ఇంటికి చేరాలి. బేసిక్స్ ఆఫ్ భగవద్గీత. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఏది చేయాలి, ఏది రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం అన్నిటి సారాంశం భగవద్గీత. ఇది ప్రపంచానికి బాగా కనెక్ట్ అయింది. ఇది చెబితే అన్నీ చెప్పినట్టే అని వేదవ్యాస భగవానుడు చెప్పిన స్ఫూర్తితో భగవద్గీతని వాళ్ళ ప్రపంచానికి మా పద్ధతిలో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ భగవద్గీత రికార్డింగ్ కూడా పూర్తయింది. తెలుగు భగవద్గీత రికార్డింగ్ ఎవరన్నా వినాలనుకుంటే భగవద్గీత foundation.org ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు భగవద్గీతని సబ్స్క్రైబ్ చేసి వినండి. మీరు వినండి, 10 మందికి వినిపించండి. ధర్మ కంకణ బద్ధులయ్యేట్టుగా ప్రపంచాన్ని జాగృతం చేయండి. అలాగే నేను ఈ వేదిక మీద విన్న గొప్ప మాటలు, కన్యావందన్, సువాసిని వందన్, ఇవన్నీ సంస్కారాలు. సంస్కారం అంటే గుణ ఆధానము, మల అపహననము అని అర్థం. అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం, లేని సుగంధాన్ని ఆపాదించుకోవటం, ఉన్న మురికిని తొలగించుకోవటం, దీని పేరే సంస్కారం. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఈ సంస్కారాన్ని భగవద్గీత రూపంలో అనేక చిన్న పద్యాలు నేర్పించండి. ఇవాళ పిల్లలకి ఇంగ్లీషు తప్ప అసలు తెలుగుకి దూరం అయిపోయాం. ప్రభుత్వాలు అలా ఉన్నాయి, సీరియస్నెస్ అలా ఉంది. బొట్టు పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటామో తెలియదు.
నువ్వేంటంటే తెలుగువాడమని అంటాం, కానీ మన పిల్లలకి తెలుగు రాదు. ఒకసారి నారాయణ రెడ్డి గారికి కోపం వచ్చి ఒక మాట అన్నాడు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ తెలుగుని కాపాడాలని మాట్లాడుతుంటే ఆయన వేదిక ముందుకు వచ్చి మైక్ దగ్గరకు వచ్చి తెలుగు చచ్చనని కామెంట్లు, తమ పిల్లలకేమో కాన్వెంట్లు అన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రకృతి నుంచి, ప్రకృతి మనకి చాలా గొప్ప టీచర్. దాని నుంచి మనం ఎంత నేర్చుకోవాలో ప్రకృతి అంతా ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు ప్రకృతికి. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణము తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. మనం వెళ్ళిపోయేలా పిల్లలకి చెప్పాల్సిన నేను ఈరోజు చెప్తున్న చివరి సందేశం, మనం ఉండగానే మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. మన తల్లిదండ్రులు వెళ్ళిపోయేలోగా మనల్ని దగ్గరకు తీసుకుని అశ్రు నయనాలతో నుదుట ముద్దు పెట్టుకుంటూ, ఎంత గొప్ప ఆనందం ఇచ్చావురా తండ్రి, ఎంత గొప్ప ఆనందం ఇచ్చావురా తల్లి, మన వంశానికి ఎంత గొప్ప పేరు తెచ్చారురా మీరు, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం నాయన తల్లి అనే ఆనందాన్ని బిడ్డలు తమ అచీవ్మెంట్స్ ద్వారా తల్లిదండ్రులకి ఇవ్వకపోతే అది జన్మే కాదు. ఇది చెప్పండి బిడ్డలకి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ముఖ్యంగా అతి బాధాకరమైన విషయం ఏమిటంటే, పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వెనకాల చైర్స్ చూడండి. ఎందుకు లేరో గమనించండి, వాళ్ళ బాధ్యత ఏంటో నేర్పించండి. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్నో పనులు మానుకొని మొత్తం ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పే దుస్థితి ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కలిగించవద్దు. పిల్లల ముందు బాధ్యతను రేకెత్తించాలి. ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నారంటే, ఎవడి గొడవలో వాళ్ళు ఉన్నారు. ఒక సంతకొచ్చినట్టు వస్తే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్రోగ్రామ్స్. ఇవాళ ఇలాంటివి మృగ్యమైపోయినాయి. ఒక సినిమా ప్రోగ్రాం పెట్టండి, లక్షల మంది. ఒక పర్పస్, వాట్ ఈజ్ లైఫ్ అని తెలిసేట్టుగా ఒక పర్పస్ఫుల్ ప్రోగ్రాం పెట్టండి. గంగి గోవు పాల్లాగా 25 మందో 30 మందో, మిగతా 5000 కుర్చీలు ఖాళీ. సీరియస్గా ఆలోచించండి. జై శ్రీకృష్ణ.